అయితే ఇప్పుడు మొన్న షర్మిల గురించి మాట్లాడితే మీరు డబుల్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఆవిడ అన్నారు. బట్ షీ ఈజ్ అఫీషియల్లీ ఇన్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ షీ ఈజ్ లీడింగ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ఏపీ కదా. మరి అలాంటప్పుడు ఇంకా డబుల్ ప్యాకేజ్ డబుల్ ప్యాకేజ్ అంటే మేబీ సిబిఎన్ ఇస్ ఇన్వాల్వ్. ఇప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎవరు వెనకాల ఉన్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఏది అవసరం అని చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్లో సందర్భంగా వచ్చిన ఒక థియరీని చెప్పాను. సో అయితే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ పార్టీస్ తీసుకుంటే మధ్యలో వచ్చినా కూడా కేఏ పాల్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంటాడు ఏదో రకంగా, అంటే ఆయన కామెంట్స్ ద్వారా. ఈ రీసెంట్ ఈ పొత్తు గురించి కూడా ఆయన కూడా మాట్లాడడం అనేది జరిగింది కదా. సో మరి మీ దాంట్లో ఆయన ఇన్వాల్వ్ చేయలేదు, సెకండ్ పార్ట్లో ఏమైనా రాబోతున్నారా కేఏ పాల్ క్యారెక్టర్? సో ఏం లేదు, ప్రధాన పార్టీల మధ్య ఇది అన్నట్టు చేశారు. సో ఇప్పుడు రీసెంట్ సినారియోకి ఇప్పుడు శపథం అనేది ఎలా ఇదవబోతుంది సార్? అంటే మనకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళే వరకు చూపించారు కదా, ఇప్పుడు రీసెంట్ సినారియోలో అది ఎంతవరకు సెట్ అవ్వబోతుంది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది? అంటే ఫిల్మ్ ఎండ్ అనేది అక్కడ అంతవరకు ఉంటుంది, జైలు వరకు. ఓకే, అంటే ఎవరు అంటే ఇప్పుడు ఈయన ఏదైతే ఫస్ట్ వ్యూహం మీరు ఫస్ట్ వేసారు కదా, ఫస్ట్ సీను ఆధారాలు ఉన్నాయంటే మూసేయమని అన్నారు కదా. సో మరి ఒకళ్ళని వీళ్ళు ఏదైతే భయపడ్డారు ఇప్పుడు దాకా, అంటే పలానా స్కామ్లో ముద్దాయి కింద ఉన్నారు కదా, సో అది చూపిస్తున్నారా అది, లేదంటే కోర్టులో ఉందని వదిలేస్తారు దాన్ని? ఎలా కంక్లూజన్? సరే సార్, అయితే మరి ఇంతకుముందు మీరు చెప్పారు దీనికి ట్రైలర్ ఇది జస్ట్ శబ్దానికి అని చెప్పేసి. సో ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ మాకు స్టార్ట్ అయింది నార్మల్గానే స్టార్ట్ అయినా లాస్ట్ 15 minutes అయితే చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది, ఇది కనపడింది. ఫస్ట్ 15 నిమిషాలు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా కూడా మాకు కామెడీగా అనిపించింది. సో మరి శపథం అనేది ఫుల్నెస్ సీరియస్గా సాగబోతుందా, లేకపోతే దీంట్లో రియల్ లైఫ్లో అన్ని రసాలు ఉంటాయి కదా, ఒకటే రసం ఉండదు కదా. సో శపథంలో కూడా మీరు పాలిటిక్స్లో కూడా మీ స్పీచ్లు అన్నప్పుడు కొన్ని నవ్వు వస్తాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి, కొన్ని వేరే ఎమోషన్ వస్తుంది, సేమ్ థింగ్ కదా. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీన్స్ రాసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు శ్రవణ్ కుమార్ కదా ఈ సినిమాలో, శ్రవణ్ కళ్యాణ్. సో శ్రవణ్ కళ్యాణ్ సీన్స్ రాసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు సార్ థియేటర్లో ఇలాంటి రెస్పాన్స్ ఉంటుంది, అందరూ అరుస్తారు నవ్వుతారు అని ఎక్స్పెక్ట్ చేసి రాసుకున్నారు, అంతేగాని సీరియస్గా ఏమి? అంటే నవ్వు అనేది యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కామికల్గానే ఉంటుంది చాలా మందికి, అందుకనే కదా అన్ని మీమ్స్ ఎందుకు వస్తాయి మీకు, అన్ని విపరీతమైన మీమ్స్ రావడానికి కారణం అదే కదా, తను మాట్లాడే తీరు అదే నేను పెట్టింది. సో అయితే పవన్ కళ్యాణ్ వీడియోస్ వస్తుంటారు అనమాట రిలాక్స్ అవడానికి మీరు? బిగ్ స్టార్ అండ్ ఎందుకు చూడడం. ఫైనల్గా మరి ఎంత స్ట్రెస్ బరస్ తర్వాత అంటే దాదాపు ఒక నెలన్నర తర్వాత స్ట్రెస్ దిగింది కదా సార్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్? నేను ఎప్పుడు స్ట్రెస్ తీసుకున్నాను, కానీ ఈ సినిమాకి పడాల్సి వచ్చింది కదా. స్ట్రెస్ ఏముందండి, ఊరికనే మనకి డేట్స్ మారుతూ ఉంటాయి, ఇంటర్మీడియట్ టైంలో వేరే పనులు చేసుకుంటూ ఉంటాం అంతే. సో మరి వ్యూహం గురించి ప్రేక్షకులు చూస్తున్నారు, థియేటర్స్కి వెళ్తున్నారు, వాళ్ళ వర్డిక్ట్ ఏంటని ఇచ్చేది. సో శపథం గురించి మేము ఏం ఊహించుకోవచ్చు అంటే, శపథం ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు, రెండింటికి కలిపి ఒకటి ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, అంటే రెండింటిని కంబైన్గా ప్రమోట్ చేయడానికి డిసైడ్ చేసాం. ఎందుకంటే హార్డ్లీ 1 week కూడా లేదు కాబట్టి గ్యాప్. ఓకే, 8th థియేటర్స్. అయితే ఇది లాస్ట్ మినిట్లో కూడా పోస్ట్ పోయింది కదా సార్, ఈ సినిమా 23rd అన్నది కూడా లాస్ట్ మినిట్లో పోస్ట్ పోయింది కదా, మరి దానికి ఆ హడ్డిల్స్ ఏం లేవా? దానికి క్లియర్ అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో మేము కోర్టులో ఎంత దెబ్బలాడి ఎంతవరకు తీసుకొచ్చింది సేమ్ థింగ్ అప్లై అయిపోతుంది అక్కడ. సేమ్ థింగ్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కోర్టుకి వేయడానికి, అదే సెన్సార్ వచ్చిన తర్వాత కూడా ఆపడానికి వాళ్ళు కోర్టుకి పంపించి ఉన్నాయి కదా, సో వాళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా సీన్స్ ట్రిమ్ అవడం కానీ అలాంటి సీన్స్ కదా, కొన్ని షార్ట్స్, కొన్ని పేర్లు ఇలాంటి అంతే. సో అది ఆయన సాధించిన విజయం లోకేష్. సో మరి ఫైనల్ గా ఈ విజయాన్ని, ఈ సక్సెస్ ని ఎవరికి అంకితం ఇస్తారు మీరు? అంకితం ఇవ్వాలంటే నేను మొత్తం ఈ సినిమా సక్సెస్ లోకేష్కే. ఇంకా రెండో వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు. సో సెన్సార్ వాళ్ళు ఏమో క్రియేటర్స్ ఆఫ్ ద మూవీ అండ్ సక్సెస్. కరెక్ట్. నేను నిమిత్తం మాత్రమే.